మావిగన్ను చాలా తక్కువ ఖర్చుతో రాజధాని తొందరగా మన కళ్ళ ముందే తీర్చిదిద్దుకోబోతున్నాం. లక్షల కోట్లు అప్పు తెచ్చి 14-19లో కూడా ఆయన కట్టింది సెక్రటేరియట్, సచివాలయము, హైకోర్టు భవన్. మావిగన్ ఫలించాలి అంటే 2029లో వైసీపీ అధికారంలోకి రావాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మేమంతా కలిసే ఉంటాము, విడిపోము, మనమంతా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి, మనం విడిపోతే జగన్ అధికారంలోకి వస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు కలిసిమెలిసి ఉంటే వైసీపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, మావిగన్ ఎప్పుడు పేలుతుంది? సార్ కలిసి ఉన్నా విడిపోయినా ది వైర్ అని పరకాల ప్రభాకర్ రాసినటువంటి పుస్తక ప్రచురితం ద్వారా అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 2 వరకు ఓటేసిన వారు ఎవరు? ఇన్ని లక్షల 15 లక్షల పైచులకు ఓట్లు ఎక్కడ తేడా వచ్చినాయి? 3500 బూతులు ఏవి? 2 వరకు ఓటేయడానికి క్యూ లైన్ లో నుంచున్న వాడికి ఒక అవార్డు ఇవ్వాలి కదా. మనం మన దేశంలో 2 వరకు ఎక్స్పెషల్ గా మన రాష్ట్రంలో అని చెప్పాలి కదా. అంటే ముగ్గురు కలిసి వచ్చిన తల్లి చెల్లి వారి వైపే ఉన్నప్పటికీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలిచే ఉన్నారు అని భావిస్తున్న వారి వైసీపీ వారికి ఈసారి ముగ్గురు కలిసి వచ్చినా, ముగ్గురు విడిపోయిగా వచ్చినా మా జగన్ అన్నే వస్తారు. బందర్లో తిరిగినటువంటి బుల్డోజర్ 365 రోజులు బందర్లోనే తిరుగుతూ ఉంటది. ఇక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉంటే 3 కాదు 30 అంతస్తులైనా పడగొట్టిద్ది. సో ఇది సార్ వాళ్ళ వైఖరి. సో ఖచ్చితంగా ది వైర్ బుక్ రాసినోడేమన్నా రోడ్ సైడ్ రోమియో కాదు, ఒక ఫైనాన్షియల్ దాంట్లో ఒక కీలక నేత, ఒక ఫైనాన్స్ అడ్వైజర్ లాంటి వ్యక్తి. చాలా బుక్ అంటే ఎవిడెంట్రీతో రాసినాడు సార్. అల్లా డబ్బాగా ఆకతాయిగా రాయలా. మరి ఆ బుక్ ఆంతర్యం అంటే ఇప్పుడు చెప్తున్నారు, మా జగన్ అన్న ఓడిపోలేదండి, మేము ఆ రోజు చెప్పలేదా, మేము చెప్పాంగా, మేము అందరం ఓట్లేసాం, ఎట్ట ఓడిపోయారు, ఏదో చేశారు అని ఇప్పుడు చెప్తున్నారు సార్.